హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి తెచ్చారో కామెంట్ చేయండి. మేమైతే ఉదయాన్నే చేపలు తెచ్చాము. ఇప్పుడైతేనేమో కోడిగుండకాయలు తీసుకొచ్చాము. కోడిగుండకాయలు ఫ్రై చేస్తున్నాను. వీళ్ళు ఎంతమందికి కోడిగుండకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ కోడిగుండకాయలు ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగినాక కోడిగుండకాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి చూడండి. మళ్ళీ కోడిగుండకాయలు వేసుకుంటాం కాబట్టి వాటితో పాటు ఈ ఉల్లిపాయలు కూడా వేగుతాయి. ఇప్పుడైతే కోడిగుండకాయలు వేసుకుందాం. ఒకసారి బాగా కడుక్కొని పసుపును ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందాం. ఇందులో పసుపు, సరుపాను, సాల్ట్ ఒకసారి బాగా తిప్పుకుందాం. ఇందులో కందరకాయలు ఏమీ లేవు, మొత్తం గుండెకాయలే కాబట్టి మనకి ఫ్రై తొందరగానే అయింది. ఇప్పుడు ఉప్పు అని పసుపు వేసాను కాబట్టి ఒకసారి కలిపాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈ గుండెకాయలో ఉన్న నీరంతా బయటకు రావాలి. ఆ నీరంతా నిగిపోతే మనకి నీసు అవసరం లేకుండా గుండెకాయల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. అన్నం కూడా ఒక 5 మరేం కాదు చూడండి ముక్కల కోసం. గుండెకాయలు నీరంతా బయటకు వస్తుంది. ఈ నీరంతా ఇనిగిపోవాలి. అప్పుడు మనకి గుండెకాయలు బాగా ఇరుగుతాయి. నీరు అనేది ఉండకూడదు. ఈ గుండెకాయల్లో నీరు మొత్తం బయటకు వచ్చింది చూడండి, బాగా ఎగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందర వేస్తే ఈ గుండెకాయలు అనేది మనకి ఆగవు. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగేటట్టు మనం ఒక 5 నిమిషాలు మంట ఐలో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు గుండెకాయలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందర వేస్తే అసలుకి ఆగవు, గుండెకాయలు అసలు బాగోదు. మనం ఒక పావు గంట దింపుతానంగా అప్పుడు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా. కోడిగుండెకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆపుకుందాం. కోడిగుండెకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.